హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య జానకితో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ, ఆ రోజు నాకు సీనుకి పెళ్ళి జరిగింది. నాకు మత్తిచ్చి నా మెడలో ఉన్న తాళిని చారు మెడలో వేసుకొని సీను పక్కన కూర్చోవటంతో అందరూ కూడా సీనుకి చారుకి పెళ్ళి జరిగిందని అందరూ అనుకున్నారు పెద్దమ్మ అని చెప్పి ఆద్య నిజాన్ని చెప్పగానే జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి చారు చేసిన పనిని మరి ఆద్య జానకి ముందు బయట పెట్టింది కాబట్టి జానకి ఇక చారుని కడగబోతుందా? మరి నిజంగా ఏం జరుగుతుంది? అసలు సీను ఆద్యలకే పెళ్లి జరిగిందని అందరం అనుకున్నాం, కానీ చివరికి పీటల మీద అసలు చారు వచ్చి కూర్చుంది కాబట్టి చారుకి సీనుకి పెళ్లి జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ అది అసలు ఎంతవరకు నిజం? నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్యని నానా రకాలుగా చారు హింస పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నా భర్తతోనే నువ్వు రాసలీలలు వెలగబెడుతున్నావా? నా భర్త ఒక్క నిమిషం నా ఇంట్లో నా కళ్ళ ముందు నువ్వు ఉండొద్దు అని చెప్పి అంటున్నాడు. నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా నీ వెంట పరిగెడుతున్నాడు. మీరిద్దరూ కాలేజీలో చేసే రాజకార్యాలు ఇవేనా అని చెప్పి చారు నోటికొచ్చినట్టు ఆద్యని అంటూ ఉంటే ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది. చారు, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అన్నీ తెలుసు, నువ్వు కూడా ఏదో ఒకటి అంటావు కదా, ఏదో ఒకటి అను అని చెప్పి అంటూ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది. ఓహో, ఎలాగూ దాని మెడలో తాళి కట్టి వదిలేశాను, అదే ఒక వంటింట్లో ఒక మూలన పడి ఉంటుంది, మన పని మనం చేసుకుందాం అని అనుకుంటున్నారా? లేచిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? ప్రయాణం ఎప్పుడు అంటే అమెరికాకు వెళ్తే అక్కడ ఎవరితో తిరిగినా ఎలా తిరిగినా ఏమీ పట్టించుకోరు కదా. అదే ఇక్కడైతే ఊరు జనం అందరూ కూడా నానా రకాలుగా తప్పుగా అపార్థం చేసుకుంటారని అమెరికాకు చెక్కేయబోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా జానకి చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. చారు అలాగే ఆద్య అలానే చూస్తూ ఉంటారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఆద్య గురించి నీకు ఏం తెలుసని ఏం వాగుతున్నావు? నోటికొచ్చినట్లు వాగొద్దు. నీ తెలివితేటలు నీ దగ్గర పెట్టుకో. నీ అతితనం అంతా కూడా నీ పుట్టింట్లో చూపించు, అత్తింట్లో కాదు అని ఈ విధంగా అంటూ ఉంటే చారు, అది కాదు పెద్దమ్మ అని అంటూ ఉంటే ఏది కాదు? నీకు సీనుకి పెళ్ళి జరిగినా కూడా తను నోరు మూసుకొని సైలెంట్గా ఉంది. సీను మీద మొదటి హక్కు ఆద్యక మాత్రమే ఉంటుంది. కానీ సీనుకి నీకు పెళ్ళి జరిగిన తర్వాత మీ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని తను కోరుకుంటుంది. అంతే తప్ప మీ ఇద్దరిని విడదీయాలని ఏ రోజు అనుకోలేదు. ఇప్పుడు కూడా సీనయ్య ఆద్య చదువుతున్న కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు తప్ప ఆద్య ఎక్కడికి రమ్మనలేదు, రమ్మనదు కూడా. నా ఆద్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే అస్సలు సహించను అని ఈ విధంగా అంటూ నువ్వు చెప్తున్నావు వాళ్ళిద్దరూ లేచిపోవాలనుకున్నారని. అలా అయితే ఆద్య ఒక్కసారి సీను మనం వెళ్ళిపోదాం అని అంటే సీనయ్యని నువ్వు ఆపగలవా? మేమందరం ఆపగలమా అని చెప్పి ఈ విధంగా జానకి అంటూ ఉంటే చారు సైలెంట్గా ఉండిపోతుంది. అయినా సీను ఆద్యని దూరం చేసి సీనుతో తాళి కట్టించుకున్న నువ్వే ఇలా ఉంటే ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు నీకు సొంతమైన సీనుని తన వైపుకు తిప్పుకోవాలని తను ఎలా అనుకుంటుంది? తను ప్లాన్లు చేసేది అయితే మీ ఇద్దరి మధ్య ఉండకుండా అమెరికాకు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది అని అంటూ ఉంటే ఏది ఏమైనా తప్పులు తెలుసుకొని మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే అదే పెద్దమ్మ, నీకు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడమే కదా కావాల్సింది, ఇదిగో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి చూడు అని చెప్పి అనగానే జానకి షాక్ అయిపోతుంది. ఫోన్లో ఉన్న ఆద్య సీనుల ఫోటోని చూపించగానే జానకి ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. నాకేం తెలీదు పెద్దమ్మ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. చూశారు కదా, అయినా నాతో సీనుబాబుకి నిశ్చితార్థం జరిగి పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఆపి ఆద్యని పీటల మీద కూర్చోబెట్టాలనుకున్న మీకు ఈ ఫోటో చూపించిన పెద్ద ఉపయోగం ఏమి ఉండదులే పెద్దమ్మ. ఈ ఫోటో ఎవరికి చూపిస్తే నాకు న్యాయం జరుగుతుందో వాళ్ళకే చూపిస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటే వద్దు చారు వద్దు అని చెప్పి ఆద్య అలాగే జానకి బ్రతిమలాడుతున్నా కూడా కావాలని చూపించి తీరతాను అని చెప్పి అంటూ ఉంటే జానకి చారుతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అమ్మ చారు, సీనయ్యకి నేను నచ్చ చెప్తాను,
ఆద్యశీనులు మరొకసారి ఈ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉన్నా, లేదు అని చెప్పి లోపలికి వెళ్తున్న చారుని పద్మ పార్వతి అటు నుంచి వచ్చి, ఏమైంది చారు, ఒక్క నిమిషం అనగానే వెంటనే, మీకే కదా ఈ వీడియో చూపించాలి, మొదట మీకే చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంట్లో అందరికీ తెలియాలి కదా అందుకనే అని చెప్పి చారు ఫోన్లో ఉన్న ఫోటోని చూపించగానే పద్మ షాక్ అయిపోతుంది. అవునే, నువ్వు ఇక ఆ ఫోటో తీసుకువెళ్ళి మా అన్నయ్యకి చూపిస్తే మా అన్నయ్య ఇప్పుడు ఇంట్లో ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాల్సిన కోడలివి, వచ్చి 2 రోజులు కాలేదు, అందరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు కదా, పెట్టు అయినా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, ఆద్యశీనులు ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు, పెళ్లి జరగలేదు కాబట్టి వాళ్ళిద్దరూ చాటుమాటుగా కలుసుకుంటారు. అయినా ఆద్యకి జానకి వదిన సర్ది చెప్తుంది, నేను నా కొడుక్కి సర్ది చెప్తాను, ఏదేమైనా నువ్వు చిన్నగా చెప్పాలి కానీ ఇలా అందరి ముందు రచ్చ చేయడం ఏంటి, ఇంట్లో పరువుని వీధిని పెట్టడం ఏంటి అని చెప్పి పద్మ అంటూ ఉంటే, అంటే నా కాపురం ఏమైపోయినా పర్లేదా అని చెప్పి చారు ఏడుస్తూ ఉంటుంది. ఇటివ్వు అని చెప్పి చారు చేతిలో ఉన్న ఫోన్ను తీసుకొని నేలకేసి కొట్టగానే పార్వతి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి వదిన ఫోన్ అలా విసిరేసావు అనగానే, నీకేం తెలియదు పార్వతి, చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి, అలానే ఉండిపోతుంది. ఇక వెంటనే పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది, వదిన నువ్వు తీసుకువెళ్ళి ఆద్యకి కొంచెం నచ్చజెప్పు అనగానే సరే అని చెప్పి ఆద్యని లోపలికి తీసుకువెళ్తుంది జానకి. లోపలికి వెళ్ళిపోతారు. ఏంటత్తయ్య నువ్వు చేసింది ఏమైనా బాగుందా, అయినా సాక్ష్యాలతో సహా సంపాదించాను, పెద్దనాన్న ముందు ఉంచితే ఆద్య మెడపట్టి బయటకు గట్టేస్తారు కదా అని అంటూ ఉంటే, లేదే పిచ్చి మొహమా, ఇంతవరకు నువ్వు అలాగే సీనయ్య సంతోషంగా ఉంటున్నారు, అన్ని విషయాలు మర్చిపోయి అనుకుంటున్నా, మా అన్నయ్యకి నువ్వు ఆ వీడియో చూపిస్తే ఏమవుతుందో తెలుసా, ఎలాగూ మీ వరకు వచ్చింది కదా మామయ్య అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తాడు సీను. ఖచ్చితంగా ఇంకా సీనయ్య మనసులో ఆద్య మాత్రమే ఉందని చెప్పి ఆద్య సీనులకి పెళ్లి చేస్తే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించావా, ఆద్య కాదు బయటకు వెళ్ళేది నువ్వు, ఆద్య మాత్రమే ఇంట్లో ఉంటుంది అని చెప్పి తేల్చి మా అన్నయ్య చెప్పేస్తాడే అని చెప్పి అంటూ ఉంటే, మరి ఆ విషయం చిన్నగా కూడా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే, చిన్నగా చెప్తే నువ్వు వినవు కదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ. మరి ఇప్పుడు నా ఫోను అనగానే, ఫోనా అయితే మీ నాన్నని అడిగి కొత్త ఫోన్ కొనిపించుకో అని చెప్పి పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకి ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటమ్మా ఆద్య ఇది ఒక్కసారిగా గండం తప్పినట్టు అయింది అనగానే, నాకు తెలియదు పెద్దమ్మ, ఇదంతా సీను వల్లనే జరిగింది, సీనునే నేను చదివే కాలేజ్ దగ్గరికి వచ్చాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే, మరి ఇక నిజంగా ఆద్యానికి కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది, అసలు కిషోర్ గారికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో ముందు బయట పెడితే జానకి ఇక చారు అంతు చూడబోతుందా, మరి నిజంగా ఆ రోజు అసలు సీను ఆద్య మెడలోనే తాళి కట్టాడా, ఆద్య మెడలో తాళి కట్టినప్పుడు మరి మత్తిచ్చి సీనుకి చారుకి పెళ్లి జరిగిందని అనుకోవాలని చెప్పి ఆద్య మెడలో ఉన్న తాళిని తెంచి చారు ఇక తన మెడలో కట్టుకుందా, ఏం జరుగుతుంది.